చిన్నప్పటి నుంచి టొమాటోను చాలాసార్లు తినే ఉంటారు. అయితే టొమాటో తొక్కను మనం జీర్ణం చేసుకోలేమని, అందుకే తొక్క తీసి తినాలని కొందరు చెబుతూ ఉంటారు. కానీ చాలామంది తొక్కతోనే తినేస్తారు. మరి అలా తినడం మంచిదేనా, లేక శరీరానికి హాని కలిగిస్తుందా? అసలు టొమాటో ఎలా తినాలి? టొమాటో కూడా మిర్చి, వంకాయ, ఉమ్మెత్తకాయ కుటుంబమైన సొలనేసియేకి చెందినదే. దీని శాస్త్రీయ నామం సొలానం లైకోపెర్సికం. దీని పైపొరలో మినరల్స్, విటమిన్స్, న్యూట్రియన్స్తో కలిసిపోయి సెల్యులోజ్ ఉంటుంది. అలాగే ఇందులో దృఢంగా ఉండే లైకోపీస్ అనే గ్లైకోప్రోటీన్ ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన జీర్ణాశయంలో సెల్యులోజ్ని అరాయించగలిగే బ్యాక్టీరియల్ బయోమ్స్ ఉండవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన జీర్ణ వ్యవస్థ కేవలం తక్కువ సంఖ్యలో మోనోసాకరైడ్లు ఉన్న చక్కెరలను మాత్రమే జీర్ణం చేయగలదు. కానీ అధిక సంఖ్యలో చక్కెరలున్న సెల్యులోజ్ లాంటి పాలిసాకరైడ్లను జీర్ణం చేయలేదు. టొమాటో పండు చర్మం పాలిసాకరైడ్లు, గ్లైకోప్రోటీన్ల వంటి పెద్ద అణువులతో నిర్మితం కావడం వల్ల వాటిని జీర్ణాశయం జీర్ణం చేయలేదు. అందుకే ఈ తొక్కను మనం అరాయించుకోలేం. ఒకవేళ ఆ తొక్కను మనం తిన్నా అది చివరికి మలంలో పీలికలుగా వచ్చేస్తుంది. టొమాటో తొక్క తినడం వల్ల ఎలాంటి నష్టం లేదు. టొమాటోలోనే కాకుండా దానిలోని తొక్కలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, జింక్, సెలీనియం వంటివి ఉంటాయి. ఇక్కడ సమస్య ఒక్కటే, వీటిని మన శరీరం పూర్తిగా జీర్ణించుకోలేదు. అయితే 10% నుంచి 20% మాత్రం జీర్ణించుకోగలదు. అందుకే తొక్కతో తింటే అందులోని కొన్ని విటమిన్స్, న్యూట్రియన్స్ అయినా మన శరీరానికి లభిస్తాయి. అయితే చర్మ సమస్యలు, టొమాటోతో ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వైద్యుల సూచనలు తీసుకుంటే బెటర్. ఇది టొమాటో తొక్క వెనుకున్న సైన్స్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వే టు న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.